పోరుమామిళ్ల మండలం చల్లగిరిగిలలో 11వ శతాబ్దం నాటి పట్టాభిరామస్వామి ఆలయంలో అరుదైన శిల్పకళ ఉందని ప్రముఖ కవి రచయిత బొల్లు రామ్మోహన్ ఏసియన్ న్యూస్తో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆలయంలోని విగ్రహాలు మరెక్కడా లేని విధంగా అత్యంత విలక్షణంగా ఉంటాయన్నారు. శ్రీరామచంద్రుడు పద్మాసనుడై కుడి చేతిని వక్షస్థలంపై ఉంచి యోగముద్రలో దర్శనమిచ్చుతున్నాడన్నారు. స్వామివారికి అరికాలలో సుదర్శన చక్రం ఉండడం ఇక్కడ ప్రత్యేకత అన్నారు. సీతాదేవి కుడి చేతిలో తామర పుష్పం, ఎడమ చేతిలో ఫలం ధరించి మంగళప్రదంగా కనిపిస్తారన్నారు. హనుమంతుడు విద్యాభ్యాసానికి ప్రతీకగా చేతిలో తాడపత్ర గ్రంథం ధరించి ఉంటాడన్నారు. ఈ ప్రతిమలో జగదాంబ శక్తి నిక్షిప్తమై ఉందని భక్తులు నమ్మకంగా భావిస్తారన్నారు. ఈ క్షేత్రం ఇందూరు అయ్యప్ప తపస్సుతో సున్నితమైనదని, ఇప్పటికీ మునులు రాత్రి వేళల్లో వచ్చి స్వామివారిని పూజిస్తారని భక్తులు విశ్వసిస్తారట. అందుకే దీనిని మరొక భద్రాచలంగా అభివర్ణిస్తారన్నారు. ఈ దేవాలయ చరిత్ర గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చల్లగిరిగల రామస్వామి యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉన్నది. దాని యొక్క ప్రాశస్త్యం గురించి నేను ఇప్పుడు తెలియజేయాలనుకుంటున్నాను. కడప జిల్లాకు కీర్తి పతాకం, పోరుమామిళ్లకు మణిమకుటం, ఆధ్యాత్మిక ఆనవాలం, అరుదైన శిల్పకళ నైపుణ్యం, జన్మేజయుని సంకల్పం, 11వ శతాబ్దంలో గుడి నిర్మాణం, చరిత్ర చెప్పిన చారిత్రాత్మక నేపథ్యం, అజరామరమై వెలుగుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం, చలువ నిండిన చల్లగిరిగెల పుణ్యక్షేత్రం, ఫలపుష్పాలతో మంగళప్రదం, సీతమ్మ తల్లి దివ్య మంగళ రూపం, సుదర్శన చక్రాలతో పద్మాసనస్థుడై యోగముద్రపు దివ్య రూపం, విలక్షణమైన విగ్రహ రూపం, కోరిన కోరికలు తీర్చు కల్పవృక్షం, దక్షిణాభిముఖ శ్రీ పట్టాభిరామ స్వామి దివ్య మంగళ రూపం, దారి అయి లక్ష్మణుని విగ్రహ రూపం, సమస్త జనులకి రక్షణ వలయం, తాళపత్ర గ్రంథాలను ధరించిన ఆంజనేయుని విగ్రహ రూపం, విద్యాశక్తులకు ప్రతీక. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు మన కోరికలు నెరవేరడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రామనామాన్ని జపించడం ద్వారా మన పాపములను హరించును. అదేవిధంగా ఈరోజు కళ్యాణాన్ని తిలకించిన కళ్యాణంలో జరిగేటువంటి యొక్క విశేషాలను మనం తెలుసుకొని అందరూ పునీతులు కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.